నమస్తే. కల్వకుంట్ల కవిత గారు ఒక బాంబ్‌లా తయారయ్యారు బీఆర్ఎస్ పార్టీకి. బీఆర్ఎస్ పార్టీలో ఉంటున్నా అని చెప్పుకుంటా బీఆర్ఎస్ పార్టీ పైన విమర్శలు చేస్తా ఉంది. కేసీఆర్ దేవుడు అనుకుంటేనే కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయి అనుకుంటూ మాట్లాడుతూ ఉంది. అసలు కల్వకుంట్ల కవిత గారి ప్లాన్ ఏంటి? అసలు తను ఒక ప్రముఖ ఛానల్లో నిన్న మాట్లాడుతూ అనేక విషయాలు బయట పెట్టినట్టు కూడా కనబడతా ఉంది. తను గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు కూడా ఒప్పుకున్నట్టు కూడా మనకైతే కనబడతా ఉంది. ఫోన్ ట్యాపింగ్ విషయంలో కావచ్చు, లేకుంటే వాళ్ళు చేసిన కొన్ని అవినీతి ఏవైతే ఉంటాయో వాటిని ఆమె ఖండించిన పరిస్థితి కనబడతా ఉంది. గత కొద్ది రోజులుగా ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఆధారాలు ఏడున్నాయి, వాటికి సంబంధించిన విషయాలు అసలు ఎక్కడున్నాయి, ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు మీకు ఏమన్నా ఆధారాలు ఉన్నాయా అని కూడా మాట్లాడిన వాళ్ళకి కల్వకుంట్ల కవిత గారి ఇంటర్వ్యూ చూస్తే మనకి చాలా క్లారిటీ వస్తుంది. ఎందుకంటే తను క్లియరెన్స్గా కుటుంబ సభ్యులని, అంటే కేసీఆర్ సన్నిహితంగా ఉన్న వాళ్ళని కూడా, కుటుంబ సభ్యులను కూడా ఫోన్ ట్యాపింగ్కి గురి చేయడం చాలా బాధాకరం అన్నట్టుగా తను మాట్లాడిన తీరు మనకైతే కనబడతా ఉంది. అంటే ఇక్కడ చెప్పకనే చెప్తుంది ఫోన్ ట్యాపింగ్ జరిగింది, ఫోన్ ట్యాపింగ్ అనేది వాస్తవం అనే విషయాలు తన మాటల్లో అక్కడ వ్యక్తమవుతూ ఉన్నాయి. అనేక విధాలుగా బీఆర్ఎస్ పార్టీ అప్పుడు చేసిన ఏవైతే పథకాలు ఉన్నాయో వాటిల్లో కూడా కొంత స్కామ్ జరిగిందనే విషయం తన మాటల్లో వెల్లడించే ప్రయత్నం అయితే చేసింది. కేసీఆర్ దేవుడు అనుకుంటానే కేసీఆర్ చుట్టూన్న దయ్యాల మీద కూడా తను ఇప్పటికైనా అదే స్టాండ్తో ఉంటాను కూడా తను చెప్పడం అయితే జరిగింది. తను జాగృతి సంబంధించిన ఏదైతే తన సంస్థ ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకొని వెళ్తాను, ఆ పార్టీ ఏదైతే జాగృతి, తెలంగాణ జాగృతి అనే పేరుతోని తెలంగాణ బతుకమ్మ కావచ్చు, బోనం కావచ్చు, పండుగలను కావచ్చు ముందుకు తీసుకొని వెళ్ళాలనే ఉద్దేశంతో తెలంగాణ జాగృతి అని తీసుకొని రావడం అయితే జరిగింది. ఆ నేపథ్యాన్ని ఇంకా ముందుకు తీసుకొని వెళ్తానని కూడా కల్వకుంట్ల కవిత చెప్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పుడు మీరు ఏ పార్టీలో ఉన్నారని అడిగిన ప్రశ్నకి తను ఇచ్చిన సమాధానం కూడా మనకు క్లియరెన్స్గా కనబడతా ఉంది. ఇప్పటికి కూడా తను బీఆర్ఎస్లోనే ఉన్నాను, కాకుంటే వాళ్ళ తండ్రి గారితో తను మాట్లాడతలేను అనే విధంగా తను చెప్పిన పరిస్థితి కనబడుతోంది. అంటే కేసీఆర్ కవితతోని మాట్లాడతలేడు అనే విషయం మీద కూడా కొంత క్లారిటీ వచ్చే పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకంటే అనేక విధాలుగా కవిత విమర్శలు చేస్తూ ఉన్న పరిస్థితిలో కేసీఆర్ మౌనంగా ఉంటా ఉన్నారు. కేసీఆర్ ఇప్పటి వరకు కూడా ఎటువంటి అంటే తన మీద చర్యలు తీసుకోలేదు. అదేవిధంగా కవిత మాట్లాడిన మాటలు వేరే బీఆర్ఎస్ క్యాడర్ మాట్లాడినా కానీ, బీఆర్ఎస్ లీడర్ ఎవరైనా మాట్లాడినా కానీ వాళ్ళపైన క్రమశిక్షణ సంబంధించిన చర్యలు తీసుకుంటున్నారు. కానీ కవిత ఎన్ని మాట్లాడినా కానీ, ఎన్ని కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద మాట్లాడినా కానీ, ఫోన్ ట్యాపింగ్ మీద మాట్లాడినా కానీ, గొర్రెల స్కామ్ మీద మాట్లాడినా కానీ, బీసీ సంబంధించిన రిజర్వేషన్ల మీద మాట్లాడినా కానీ, ఏదైతే మహిళలకు సంబంధించిన రిజర్వేషన్ల గురించి మాట్లాడినా కానీ, ఇవన్నీ అంశాల మీద విమర్శలు బీఆర్ఎస్ పార్టీ మీద చేసినప్పటికీ కూడా కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉంటూ వినుకుంటూనే ఉన్నారు కానీ ఎక్కడ కూడా స్పందించిన పరిస్థితి కనబడట్లేదు. మొన్న కేసీఆర్ కాళేశ్వరం సంబంధించిన ఏదైతే విచారణకు వచ్చే ముందు కూడా అక్కడ కవిత గారు ఆడు ఉన్నారు కనిపిస్తూ ఉన్నారు కానీ అక్కడ ఎక్కడ కూడా కేసీఆర్కి కవిత గారికి సంభాషణ జరిగినట్టుగా మనకు కనిపించే పరిస్థితి కనబడతా ఉంది. అంటే కేసీఆర్ కవితను కొంత దూరం పెట్టారు అనే విషయాలు కూడా మనకు క్లియరెన్స్గా కనిపిస్తూ ఉంది. గతంలో బీఆర్ఎస్ పార్టీలో కొన్ని విషయాలు మనం గమనించినట్లయితే బీఆర్ఎస్ పార్టీ నాది, బీఆర్ఎస్ పార్టీ నేను ముఖ్య నాయకుడిని అని చెప్పుకున్న వారు కొంతమంది ఉన్నారు. అంటే ఇప్పుడున్న ప్రస్తుతం బీజేపీలో ఉన్న ఈటల రాజేందర్ అతను ఎవరైతే బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా ఉంటుండే, బీఆర్ఎస్ పార్టీ నాది అనే పేరు ఎప్పుడైతే వచ్చిందో దాని తర్వాత తన పైన విమర్శలు రావడము, తన పైన ఏదైతే ఒత్తిడి తీసుకురావడము కేసీఆర్ చేశారన్నది కూడా మనకు తెలిసిన విషయమే. అప్పుడు ఆయన పార్టీ మారి బీజేపీలోకి వెళ్ళిన పరిస్థితి కనబడతా ఉంది. అవే వ్యాఖ్యలు ఇప్పుడు కవిత కూడా చేస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. బీఆర్ఎస్ పార్టీ నాది, బీఆర్ఎస్ పార్టీలో ఉంటాను, గతంలో కేసీఆర్ చెప్పిండని జాగృతికి సంబంధించిన ఏవైతే ప్రోగ్రామ్స్ కానీ కార్యాచరణ కానీ కొద్దిగా తగ్గించాను, ఇప్పుడు ఖచ్చితంగా ఇంకా ముందుకు తీసుకెళ్తాను, దాదాపుగా 119 నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో వాటిలలో బలాన్ని చేకూర్చే విధంగా ముందుకు ప్రణాళిక చేసుకుంటా అన్నట్టు కూడా తన ఆ ఇంటర్వ్యూలో చెప్పిన పరిస్థితి కనబడతా ఉంది. అంటే తను చెప్పకనే చెప్తా ఉంది, ఒక పార్టీని అయితే ముందుకైతే తీసుకురాబోతా ఉన్నాను, వచ్చే ఎన్నికలలో నేను కూడా సిద్ధంగా ఉంటాననే పరిస్థితి అయితే తను చెప్పకనే కొంతవరకు చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అనేక అంశాలు కూడా ఇప్పటికి కూడా కేటీఆర్ పైన విమర్శలు చేస్తూ ఉంది. కేటీఆర్ ఏవైతే ఫోన్ ట్యాపింగ్ ఏవైతే ఉన్నాయో వాటి విషయాల్లో కూడా కేటీఆర్ పైన కూడా ఎలిగేషన్స్ వస్తూ ఉన్న నేపథ్యంలో కూడా ఇప్పుడు కవిత గారు మాట్లాడడం అనేది ఒక సంచలనమైన వార్త అని కూడా చెప్పుకోవచ్చు. సొంత ఫ్యామిలీ వాళ్ళకు కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారు, సొంత చెల్లె అని కూడా చూడకుండా ఫోన్ ట్యాపింగ్ చేశారు, సొంత ఏదైతే రిలేషన్ వాళ్ళు సంబంధించిన దగ్గర బంధువులకు కూడా
ఫోన్ ట్యాపింగ్ చేశారు, ఈ విషయాలు చూస్తే సిగ్గుగా అనిపిస్తూ ఉంది అన్నట్టు కూడా కవిత చెప్పినట్టు కూడా తెలుస్తూ ఉంది. అంటే ఫోన్ ట్యాపింగ్ విషయం కావచ్చు, ఏవైతే వాళ్ళు ఇచ్చిన పథకాలలో కావచ్చు, కేసీఆర్ తప్పు లేదని చెప్తా ఉంది. ఇక్కడ మళ్ళీ కేసీఆర్ తప్పు లేదు, కాకుంటే జరగడం అనేది కూడా అక్కడ కొంత బాధ కల్పిస్తూ ఉంది అన్నట్టు కూడా తను ఒప్పుకుంటూ చెప్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఓ ప్రముఖ ఛానల్లో ఇంటర్వ్యూ చేస్తూ బీఆర్ఎస్ పైన విమర్శలు చేస్తూ, కేసీఆర్ పైన ఒకవైపు విమర్శలు చేస్తూ, కేసీఆర్ దేవుడు అంటూ ప్రశంసలు కూడా కురిపిస్తూ ఉన్న కవితగా ఒక స్ట్రాటజీ అనేది కూడా ఎవరికి కూడా అర్థం కాని పరిస్థితి అయితే కనబడతా ఉంది. గతంలో కూడా ఇదే పరిస్థితి షర్మిల గారికి కూడా వచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. తను ఒక ఇంటర్వ్యూ ఏబిఎన్ ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చింది. జగన్కి చాలా ప్రతిపక్షంగా ఉన్న ఛానల్ కావచ్చు, లేకుంటే జగన్ గారికి మొత్తం క్వైట్ ఆపోజిట్ ఉన్న ఛానల్ ఏదైతే ఉందో షర్మిల ఇంటర్వ్యూ ఇచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. అంటే తండ్రి గురించి, అప్పుడు జరిగిన పరిణామాల గురించి తను విమర్శించిన పరిస్థితి కనబడతా ఉంది. మరి షర్మిల దారిలోనే కవిత పోతా ఉందా? తను ఎందుకు కేసీఆర్ మౌనంగా ఉన్నప్పుడు తను కూడా మౌనంగానే ఉండొచ్చు కదా? ఎప్పుడో ఒకసారి కేసీఆర్ మాట్లాడతారు కదా, మాట్లాడినప్పుడు కవిత కూడా మాట్లాడచ్చు కదా? ఆ మౌనంగా ఉన్నారని తను ఈ ఛానల్లో ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటా ఏదైతే కాంట్రవర్సీ ఇంకా తారస్థాయికి అయితే వెళ్తా ఉన్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. మరి కవిత గారి పొలిటికల్ స్ట్రాటజీ ఏంటి అన్నది కూడా కొంత ప్రశ్నార్థకంగా కనబడతా ఉంది. బీజేపీ లీడర్లు అంటే పడదు అనుకుంటే చెప్పుకుంటేనే బీజేపీకి సంబంధించిన మంత్రులను కలుస్తూ ఉంది. అదేవిధంగా కేసీఆర్ బీజేపీ బీఆర్ఎస్ను ఒకటి చేయాలని కుట్ర చేశారు. నా పేరు వాడుకొని, అంటే తను జైలుకి వెళ్ళినప్పుడు తన పేరు వాడుకొని ఈ కుట్ర జరిగిందని కూడా కవిత చెప్పిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. అంటే ఇవన్నీ అంశాలు కూడా మనం గమనిస్తే మరి కవిత పొలిటికల్ స్ట్రాటజీ ఏంటి, తను ఏ విధంగా ముందుకెళ్ళబోతా ఉంది, మరి ఒక పొలిటికల్ బాంబు అంటే బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ తను ఒక బాంబు లాగా మారిపోయింది కేసీఆర్కి అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే తన బిడ్డని ఏమనలేకపోతా ఉన్నారు కేసీఆర్. తన ఎటువంటి చర్యలు తీసుకోలేక ఇంకా ఎక్కడ తనని అంటే తన ఎక్కడ మనోభావాలు దెబ్బతింటాయో కవిత గారికి అన్నట్టుగా కేసీఆర్ ఆలోచిస్తా ఉన్న పరిణామం కనబడుతోంది. కానీ కేసీఆర్ మాట్లాడకపోవడం వల్ల కవిత మరింత బాధపడుతూ తన బాధలో కొన్ని నిజాలు బయటపెట్టే ప్రయత్నం నిన్న జరిగిందన్నట్టు కూడా మనకైతే కనబడతా ఉంది. ఓ ప్రముఖ ఇంటర్వ్యూ ఛానల్లో ఇవన్నీ విశ్లేషణలు అయితే తనైతే చెప్పడం అయితే జరిగింది. ఇవన్నీ అంశాలు కూడా మరి తెలంగాణ ప్రజలు చూసినప్పుడు కొంత విడ్డూరంగా కనిపిస్తూ ఉంది. కూతురు తండ్రి మధ్యలో ఎటువంటి అంటే సంభాషణ జరగకపోవడము, తను ఎందుకు అలిగాడు అనే విషయాలపైన కూడా చాలామంది క్లారిటీ లేకుండా అయితే అయిపోయింది. మరి కవిత గారు ఏ విధంగా మరి ముందుకెళ్తారు, కొత్త పార్టీ ఏమైనా తీసుకొస్తారా, తన పొలిటికల్ స్ట్రాటజీ ఏ విధంగా ఉందో అనేది కూడా మనమైతే ముందు చూడబోవాలి.